నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ వాయిదా వేశారు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి. అయితే గత వారం రోజుల క్రితం చికెన్ వ్యర్థాల సేకరణ పాత టెండర్ రద్దయింది. చికెన్ షాపుల వారు టెండర్దారులు కాసల కోసం వాటాల కోసం కొట్లాడి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కోర్టు మెట్లు ఎక్కడంతో గతంలో వేసిన టెండర్లో అవకతవకలు జరిగాయని, నియమ నిబంధనలు పాటించకపోవడంతో పాత చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ మున్సిపల్ కమిషనర్ రద్దు చేశారు. తిరిగి మున్సిపల్ కమిషనర్ ఈ నెల 16వ తేదీన టెండర్ ప్రకటన జారీ చేసి పత్రికా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ టెండర్ నోటిఫికేషన్ ప్రకారం 24వ తేదీ వరకు 10,000 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ డీడీ రూపంలో చెల్లించిన వారు 5 గంటల టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అయితే నేడు జరిగిన టెండర్ వేలంలో 7గురు 10,000 రూపాయల చొప్పున కట్టి టెండర్లో పాల్గొన్నారు. అయితే ఈ టెండర్ వేలం పాటలో మున్సిపల్ పాట 10 లక్షలు అని మున్సిపల్ కమిషనర్ పాడడంతో టెండర్ వేసిన 7గురు అబ్జెక్షన్ చేశారు. గత టెండర్లో సంవత్సరానికి 15 లక్షలు ఇచ్చి నేడు ఇచ్చిన టెండర్ 3 నెలలకు 10 లక్షల పాట ఏంటి అంటూ మున్సిపల్ కమిషనర్ ను టెండర్ దారులు ప్రశ్నించారు. అయితే మున్సిపల్ కమిషనర్ వేలం పాట వాయిదా వేస్తున్నామని కౌన్సిల్ ముందు నిర్ణయం తీసుకుని మున్సిపాలిటీ పాట తగ్గించి 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరిగి వేలం పాట నిర్వహిస్తామన్నారు. వీళ్ళు 7 మంది దీంట్లో అప్లై చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఓపెన్ యాక్షన్ కావాలని ఎక్కువ వాడితే వారికి ఈ చికెన్ ఫిష్ సెలెక్షన్ అప్ టు మార్చ్ 31 వరకు ఇవ్వడానికి అజయ్ కుమార్, సలీం, షరీఫ్, ఏర్ల నాగరాజన్, వసరాములు, దాదాట వీళ్ళు 7 మంది దీంట్లో అప్లై చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఓపెన్ యాక్షన్ కావాలని ఎక్కువ వాడితే వారికి ఈ చికెన్ ఫిష్ సెలెక్షన్ అప్ టు మార్చ్ 31 వరకు ఇవ్వడానికి అజయ్ కుమార్, సలీం, షరీఫ్, ఏర్ల నాగరాజన్, వసరాములు, దాదాట వీళ్ళు 7 మంది దీంట్లో అప్లై చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఓపెన్ యాక్షన్ కావాలని ఎక్కువ వాడితే వారికి ఈ చికెన్ ఫిష్ సెలెక్షన్ అప్ టు మార్చ్ 31 వరకు ఇవ్వడానికి చికెన్ షాప్లో ఇవ్వకపోతే వీళ్ళకి నష్టం జరిగితే దాన్ని ఎవరు భరిస్తారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది కొంతమంది, మరి దాన్ని ఏమంటారు? కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అందరినీ పాల్గొనమని చెప్పారు. అందరికి ఛాన్స్ ఇవ్వండి, ఎవరైనా పాల్గొనమని చెప్పారు. సార్ షాప్ల వాళ్ళు ఇవ్వకపోతే సార్ ఇప్పుడు మీరు టెండర్ వేసుకున్న తర్వాత షాప్ల వాళ్ళు వీళ్ళకి చికెన్ వేయలేదు అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళపైన మీరేమైనా చర్యలు మేము తీసుకుంటారు? షాప్లకు నోటీసులు ఇస్తాము. వాళ్ళు విధిగా వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. షాపులలో కూడా ఇది చెప్పలేదు సార్. 10 లక్షలు అనేది 10 లక్షలు అనేది చికెన్ షాప్లో ఇవ్వకపోతే వీళ్ళకి నష్టం జరిగితే దాన్ని ఎవరు భరిస్తారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది కొంతమంది, మరి దాన్ని ఏమంటారు? కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అందరినీ పాల్గొనమని చెప్పారు. అందరికి ఛాన్స్ ఇవ్వండి, ఎవరైనా పాల్గొనమని చెప్పారు. సార్ షాప్ల వాళ్ళు ఇవ్వకపోతే సార్ ఇప్పుడు మీరు టెండర్ వేసుకున్న తర్వాత షాప్ల వాళ్ళు వీళ్ళకి చికెన్ వేయలేదు అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళపైన మీరేమైనా చర్యలు మేము తీసుకుంటారు? షాప్లకు నోటీసులు ఇస్తాము. వాళ్ళు విధిగా వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. షాపులలో కూడా ఇది చెప్పలేదు సార్. 10 లక్షలు అనేది 10 లక్షలు అనేది ఎట్లా మేము ఫిర్యాదు చేసినా దాని మీద ఏమి యాక్షన్ ఉంటుంది? టెండర్ క్యాన్సిల్ చేస్తారా? అట్లాంటి ఏమైనా విధి విధానాలు ఇస్తాం సార్, అందులో ఇస్తాం. అలాంటి సేకరించకుండా జరిగినా లేకుంటే సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా వేరే ఎక్కడికైనా తరలిస్తారని కనుక మాకు ఎవిడెన్స్ దొరికితే అని ఏ నిమిషంలోనే క్యాన్సిల్ చేస్తాం. గతంలో వీడియోలు ఫోటోలతో సహా ఇవి ఇచ్చిన చర్యలు జరగలేదు. అందుకోసం ఎట్లా మేము ఫిర్యాదు చేసినా దాని మీద ఏమి యాక్షన్ ఉంటుంది? టెండర్ క్యాన్సిల్ చేస్తారా? అట్లాంటి ఏమైనా విధి విధానాలు ఇస్తాం సార్, అందులో ఇస్తాం. అలాంటి సేకరించకుండా జరిగినా లేకుంటే సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా వేరే ఎక్కడికైనా తరలిస్తారని కనుక మాకు ఎవిడెన్స్ దొరికితే అని ఏ నిమిషంలోనే క్యాన్సిల్ చేస్తాం. గతంలో వీడియోలు ఫోటోలతో సహా ఇవి ఇచ్చిన చర్యలు జరగలేదు. అందుకోసం కాకపోతే ముందుగా చెప్పాల్సింది, ఈ చికెన్ వ్యర్థాలను మీరు తీసుకెళ్లిన తర్వాతకి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, అంటే ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ అని ఒక సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజల్ చేయడానికి మీకు ఎవరితోనైతే ఎంగేజ్ చేసుకున్నారో ఆ ఎంగేజ్మెంట్ అంటే అంగీకార పత్రం ఒకటి. కాకపోతే ముందుగా చెప్పాల్సింది, ఈ చికెన్ వ్యర్థాలను మీరు తీసుకెళ్లిన తర్వాతకి ఒక సైంటిఫిక్ పద్ధతిలో,
అంటే ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ అని ఒక సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజల్ చేయడానికి మీకు ఎవరితోనైతే ఎంగేజ్ చేసుకున్నారో ఆ ఎంగేజ్మెంట్ అంటే అంగీకార పత్రం ఒకటి ఆ సంఘ పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణకు కమిషనర్ గారు పేపర్లో ఇచ్చిన ప్రకటనకు మున్సిపాలిటీ వాళ్ళు నిర్దేశించిన 10 లక్షల బేస్ ప్రైజ్ ఎక్కువ అని అభిప్రాయపడ్డ వాళ్ళని సంతకాలు తీసుకోండి. వాళ్ళు సంతకాలు తీస్తారు కాబట్టి వ్యర్థాలకు సంబంధించిన బండికి అంటే మీరు పెట్టుకున్న వెహికల్ కు డ్రైవర్ కు వర్కర్లు కానీ ఎలాంటి జీతభత్యాలు మున్సిపాలిటీ చెల్లించబడవు. పూర్తిగా మీరే చెల్లించాలి. దానిలో జరిగే వారికి ఏదైనా అపాయం వచ్చినా ఏది కలిగినా కూడా పూర్తిగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రమే బాధ్యత వహించాలి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా షాప్ వాళ్ళు కానీ ఎవరైనా మాకు వ్యర్థాలు ఇవ్వట్లేదు అని అంటే మీరు వెంటనే అంటే మీరు ఇప్పుడు అంగీకార పత్రం జరిగిన తర్వాత మీకు వర్క్ ఆర్డర్ ఏమైనా జరుగుతుంది. ఆ వర్క్ ఆర్డర్ మీరు అన్ని చికెన్ షాప్లో మీరు పంచాలి. మా సైడ్ నుంచి మేము కూడా పలానా వాళ్ళ జరిగిందని మేము చెప్తాం, మేము ఇస్తాం. మీరు కూడా ఆ వర్క్ ఆర్డర్ తీసుకొని అన్ని షాపులకు అందించుకోవాల్సి ఉంటుంది. వెంటనే మాకు కూడా ఎవరైనా ఇయ్యనట్లయితే మీరు మాకు వెంటనే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లైంట్ ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే మేము వాళ్ళని పరిస్థితి చేస్తాం ఆ విషయాన్ని వెంటనే. అదేవిధంగా ఇప్పుడు ఈ టెండర్ వేలంలో పాల్గొన్న మీరు ఏదైతే డీడీ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చారో అది మీకు రిటర్న్ ఏమి ఇవ్వబడదు. ఇక వేలంలో పాల్గొన్న తర్వాతకి ఎవరికో ఒకరికి వస్తుంది ఆ టెండర్. మిగతా వాళ్ళకు రాలేదు కదా మీకు రిటర్న్ ఇవ్వడం ఏం లేదు. ఇది ప్రధానమైనది. ఇప్పుడు ఇది రేపు జనవరి 1 నుంచి మార్చి 31 మాత్రమే అమల్లో ఉంటుంది నిబంధన. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ నుంచి మళ్ళీ మార్చి 31 వరకు, అప్పుడు మార్చి చివరిలో కానీ ఏప్రిల్ మొదటి వారం కానీ మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. సంఘ పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణకు కమిషనర్ గారు పేపర్లో ఇచ్చిన ప్రకటనకు మీకు ఇప్పుడు 10 lakhs ఓకే అని కూడా విల్ కంటిన్యూ. అదర్వైజ్ మేము డిస్కస్ చేసుకొని మళ్ళీ అది బేస్ ప్రైజ్ అంటే మున్సిపాలిటీ పాట ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో అది ఒకటి డిసైడ్ చేస్తాం. సార్ 3 months కాబట్టి కంపల్సరీ 10 lakhs ఎక్కువైంది సార్. అది చాలా తక్కువైందనే కొంతమంది అభిప్రాయం. వాళ్ళ డిస్కషన్లో మా ముందర జరిగిన వాళ్ళ వాదనలో వాటిని చూస్తే మేము అది మినిమం మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఉంది. వాళ్ళకు కూడా ఏమంటారు అంత భరింపరాంతగా లేదు కాబట్టి అది డిసైడ్ చేసాం. పోనీ మీరందరూ ఏకం ముక్తాకంఠంతో 10 లక్షలు మాకు ఎక్కువైంది సార్ అని చెప్పండి. దాన్ని కొంచెం తగ్గించి డిసైడ్ చేసి ఈ 2 days ఆడిన తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తాం. భవిష్యత్తు ఈ తక్కువ ఎవరైతే తక్కువ అని అన్న వాళ్ళు పాల్గొన్నారు సార్. తక్కువ ఎవరైతే 10 లక్షలు తక్కువ అన్న వాళ్ళు కాదండి. ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు 7 మంది వచ్చారు. దాంట్లో ఒక 4 మాకు 10 లక్షలు చాలా ఎక్కువైంది సార్ అని చెప్పమనండి. విల్ పోస్ట్ పోన్ అండ్ విల్ డిస్కస్ అండ్ విల్ డిసైడ్ బేస్ ప్రైస్. ఇప్పుడు ఏమైనా డిసైడ్ చేసి లేదు ఇప్పుడు ఒక 5 మంది మాకు ఈ చాలు 10 లక్షలు పాడతామని మీరు 5 మంది అనుకోండి. మిగతా 5 అభిప్రాయాన్ని మేము పరిగణలోకి తీసుకోం. మెజారిటీ ఇప్పుడు ఏమైనా బెస్ట్ ప్రైస్ డిసైడ్ చేసి ఇప్పుడు టెండర్ ఇప్పుడు చేయలేము. ఇప్పుడు చేయలేమండి. ఇది మేము ఒక్కరమే కాదు, మేము కూడా కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరే కదా సార్ కమిషనర్ దీనికైతే. అరే కమిషనర్ కౌన్సిల్ ఉంటుంది, నాట్ ఓన్లీ కమిషనర్. కౌన్సిల్ ఆమోదంతో మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. వీ హావ్ టు డిస్కస్ విత్ కౌన్సిల్ ఆల్సో. డిస్కస్ చేసే చేయండి సార్ క్యాన్సల్ చేసి. మీరు ఒక్క చెప్తే కాదు, మిగతా వాళ్ళు చెప్పండి. సార్ నేను కూడా 10 lakhs ఎక్కువైంది. సరే ఇద్దరు 10 lakhs ముగ్గురు ఆల్మోస్ట్ అందరు సార్ వ్యర్థాలకు సంబంధించిన బండికి అంటే మీరు పెట్టుకున్న వెహికల్ కు డ్రైవర్ కు వర్కర్లు కానీ ఎలాంటి జీతభత్యాలు మున్సిపాలిటీ చెల్లించబడవు. పూర్తిగా మీరే చెల్లించాలి. దానిలో జరిగే వారికి ఏదైనా అపాయం వచ్చినా ఏది కలిగినా కూడా పూర్తిగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రమే బాధ్యత వహించాలి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా షాప్ వాళ్ళు కానీ ఎవరైనా మాకు వ్యర్థాలు ఇవ్వట్లేదు అని అంటే మీరు వెంటనే అంటే మీరు ఇప్పుడు అంగీకార పత్రం జరిగిన తర్వాత మీకు వర్క్ ఆర్డర్ ఏమైనా జరుగుతుంది. ఆ వర్క్ ఆర్డర్ మీరు అన్ని చికెన్ షాప్లో మీరు పంచాలి. మా సైడ్ నుంచి మేము కూడా పలానా వాళ్ళ జరిగిందని మేము చెప్తాం, మేము ఇస్తాం. మీరు కూడా ఆ వర్క్ ఆర్డర్ తీసుకొని అన్ని షాపులకు అందించుకోవాల్సి ఉంటుంది. వెంటనే మాకు కూడా ఎవరైనా ఇయ్యనట్లయితే మీరు మాకు వెంటనే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లైంట్ ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే మేము వాళ్ళని పరిస్థితి చేస్తాం ఆ విషయాన్ని వెంటనే. అదేవిధంగా ఇప్పుడు ఈ టెండర్ వేలంలో పాల్గొన్న మీరు ఏదైతే డీడీ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చారో అది మీకు రిటర్న్ ఏమి ఇవ్వబడదు. ఇక వేలంలో పాల్గొన్న తర్వాతకి ఎవరికో ఒకరికి వస్తుంది ఆ టెండర్. మిగతా వాళ్ళకు రాలేదు కదా మీకు రిటర్న్ ఇవ్వడం ఏం లేదు. ఇది ప్రధానమైనది. ఇప్పుడు ఇది రేపు జనవరి 1 నుంచి మార్చి 31 మాత్రమే అమల్లో ఉంటుంది నిబంధన. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ నుంచి మళ్ళీ మార్చి 31 వరకు, అప్పుడు మార్చి చివరిలో కానీ ఏప్రిల్ మొదటి వారం కానీ మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది.
పోయిన సంవత్సరం దాన్ని బేస్ మున్సిపల్ షాప్ లో కూడా చేసుకుంటారు. చేస్తాం. మున్సిపల్ షాప్ లో మనం 8,000 నుంచి స్టార్ట్ చేసినాం న్యూ టౌన్ లో. ఆ 8,000 మేము దాని కండిషన్స్ లో ఇక్కడ ఇయ్యను. మామూలుగా రేటు ఫిక్స్ చేసేది ఆ చుట్టుపక్కల షాపులు ఎన్ని నడుస్తున్నవి, జనరల్ గా పోతున్న అద్దె ఎంత ఉంది, దాన్ని బట్టి పే చేసుకొని స్టార్ట్ చేస్తాం. పోయినసారి రెంటల్ కాదు కదా సార్, ఎట్లా బేస్ పోయినసారి చేసుకుంటారు? 15,30,000కే పోయింది కదా సార్ ఈ టెండర్. పోయినసారి 15,30,000కే పోయింది కదా 1 ఇయర్ టెండర్. ఇప్పుడు స్టార్టింగ్ 3 months కే 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుందా? మీరు మధ్యలో జరిగిన చర్చలు, మీ మధ్యలో జరిగిన ఏమంటారు ఉన్నాయి కదా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ Disturbance ఇప్పుడు కాదు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కదా సార్, మేమేం చేయాలి? దీనికి భారీగా డిమాండ్ ఉంది అనేసి ఈ టైంలో మేము 10 lakhs నుంచి అంటే వీళ్ళంటే పాత వాళ్ళు ఉన్నారు, మేము కొత్తగా వచ్చిన వాళ్ళం ఉన్నాం కదా సార్. మేము టెండర్లో పాల్గొనలే, ఇప్పుడు టెండర్ తీసుకోలేదు, ఇప్పుడు కొత్తగా కదా సార్. ఇప్పుడు మాకు కూడా మీరు 10 lakhs నుంచే స్టార్ట్ చేశారంటే మేము ఎట్లా భరించాలి సార్ దాన్ని? ఇంకొక ప్రశ్న సార్, సంఘ పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణకు కమిషనర్ గారు పేపర్లో ఇచ్చిన ప్రకటనకు పోయిన సంవత్సరం దాన్ని బేస్ మున్సిపల్ షాప్ లో కూడా చేసుకుంటారు. చేస్తాం. మున్సిపల్ షాప్ లో మనం 8,000 నుంచి స్టార్ట్ చేసినాం న్యూ టౌన్ లో. ఆ 8,000 మేము దాని కండిషన్స్ లో ఇక్కడ ఇయ్యను. మామూలుగా రేటు ఫిక్స్ చేసేది ఆ చుట్టుపక్కల షాపులు ఎన్ని నడుస్తున్నవి, జనరల్ గా పోతున్న అద్దె ఎంత ఉంది, దాన్ని బట్టి పే చేసుకొని స్టార్ట్ చేస్తాం. పోయినసారి రెంటల్ కాదు కదా సార్, ఎట్లా బేస్ పోయినసారి చేసుకుంటారు? 15,30,000కే పోయింది కదా సార్ ఈ టెండర్. పోయినసారి 15,30,000కే పోయింది కదా 1 ఇయర్ టెండర్. ఇప్పుడు స్టార్టింగ్ 3 months కే 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుందా? మీరు మధ్యలో జరిగిన చర్చలు, మీ మధ్యలో జరిగిన ఏమంటారు ఉన్నాయి కదా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ Disturbance ఇప్పుడు కాదు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కదా సార్, మేమేం చేయాలి? దీనికి భారీగా డిమాండ్ ఉంది అనేసి ఈ టైంలో మేము 10 lakhs నుంచి అంటే వీళ్ళంటే పాత వాళ్ళు ఉన్నారు, మేము కొత్తగా వచ్చిన వాళ్ళం ఉన్నాం కదా సార్. మేము టెండర్లో పాల్గొనలే, ఇప్పుడు టెండర్ తీసుకోలేదు, ఇప్పుడు కొత్తగా కదా సార్. ఇప్పుడు మాకు కూడా మీరు 10 lakhs నుంచే స్టార్ట్ చేశారంటే మేము ఎట్లా భరించాలి సార్ దాన్ని? ఇంకొక ప్రశ్న సార్, మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చికెన్ వ్యర్థాల సేకరణ తరలింపు కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక 7 మంది అభ్యర్థులు రావడం జరిగింది. కానీ మున్సిపాలిటీ వారు మేము నిర్దేశించిన 10 లక్షల కనీస ధరను చాలామంది 3 నెలల టైం ఉంది కాబట్టి ఆ బేస్ ప్రైజ్ను తగ్గించాల్సిందిగా చాలామంది మెజార్టీ సభ్యులు కోరడం జరిగింది. దానివల్ల మేము కౌన్సిల్తో డిస్కస్ చేసి ఆ బేస్ ప్రైజ్ని డిసైడ్ చేస్తామని, మళ్ళీ తిరిగి వేలాన్ని 27 నాడు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ వేలం పాటను వాయిదా వేయడం జరుగుతుంది. పేపర్ నోటిఫికేషన్ అటువంటిది ఏమైనా సమాచారం లేదు? ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసాం. అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో అన్నింటిలో వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం కలిగించడం జరిగింది. కాబట్టి 7 మంది ఆసక్తి గల వేలందారులు పాల్గొనడం జరిగింది. కాకపోతే ఒక బేస్ ప్రైజ్ విషయంలో మేము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఫైనల్గా ఎంత నిర్ణయించాలో నిర్ణయించి 27 నాడు మేము తిరిగి వేలాన్ని నిర్వహిస్తాం. టెండర్ క్యాన్సిల్ కావడానికి ముఖ్య కారణం ఆ టెండర్ మీద అంటే షాపుల వాళ్ళు కూడా సరిగ్గా ఆ గుత్తేదారుకు ఇవ్వడం లేదని వాళ్ళు కంప్లైంట్ చేయడం, తర్వాత షాపుల వాళ్ళు కూడా అతని మీద రకరకాల ఆరోపణలు చేయడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా నిర్వహిస్తాం. సార్ బేస్ ప్రైస్ మీరే నిర్ణయించారా లేకుంటే కౌన్సిల్ మొత్తం నిర్ణయించిందా సార్? కౌన్సిల్ అభిప్రాయం మేరకు నిర్వహించాం. బేస్ ప్రైస్ ఎంత అని ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారు? నోటిఫికేషన్ అట్లేముండదండి, మళ్ళీ ఆ రోజు ఇక్కడికి రాగానే నేను చెప్పేస్తాం. తగు నిర్ణయం తీసుకొని చెప్తాం. నియమ నిబంధనలన్నీ ఇప్పుడు అందరికీ కాపీలు ఇవ్వడం లేదు.